ఇళ్ల స్థల పట్టాలు వీటిలో వైఎస్ఆర్ జనతా బజార్, వైఎస్ఆర్ క్లినిక్, బస్ స్టాప్, అంగన్వాడీ కేంద్రాలు, ఫంక్షన్ హాల్, ప్రైమరీ స్కూల్, హై స్కూల్, కమ్యూనిటీ హాల్, పార్కులు, ఇంకా సైజును బట్టి లేఅవుట్ సైజును బట్టి ఒక్క డ్రైనేజీలు, రోడ్లు, కరెంటు, నీళ్ళే కాకుండా కాలనీ సైజును బట్టి మిగిలినటివన్నీ కూడా ఆ సైజును బట్టి మిగిలినటివి కూడా యాడ్ చేయడం కూడా జరుగుతుంది. నిజంగా ఇక్కడ ఈరోజు 16,600 ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా ఇళ్ల నిర్మాణానికి కూడా ఇక్కడ శ్రీకారం చుడతా ఉన్నాం. ఇక్కడికి వచ్చేటప్పుడు నేను అడిగా, మన కలెక్టర్ గారిని అడిగా, మార్కెట్ విలువ ఎంత ఉంటుంది మురళి ఇక్కడ అని చెప్పి. కలెక్టర్ గారి నోట్లో నుంచి, అన్నా సార్ ఈరోజు ఇచ్చే ప్లాటు అక్షరాల ప్రతి అక్క చెల్లెమ్మ చేతిలో కనీసం అంటే 4 లక్షల రూపాయలు ఉంటుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. నిజంగా ఆ అక్క చెల్లెమ్మలకు ఒక అన్నగా, ఒక తమ్ముడిగా ఇంత మంచి కార్యక్రమాన్ని దేవుడు నాతో చేయిస్తున్నాడు అని అంటే ఇంతకన్నా భాగ్యం ఏదైనా ఉంటుందా అని చెప్పి గొప్పగా ఆనందపడతా ఉన్నా. నేనైతే పక్కా ఇల్లు లేకపోవడం అంటే దాని అర్థం ఏమిటి అనే సంగతి బాగా తెలిసిన వాడిని. నా పాదయాత్ర సందర్భంగా ఆ 3,648 కిలోమీటర్లు నడిచిన పాదయాత్ర సందర్భంగా ప్రతి అడుగులోనూ కూడా చూసా. ఇల్లు అనేది లేకపోతే ఎండ, వాన, చలి ఈ మూడింటిని కూడా భరించుకుంటూ శతాబ్దాలుగా కొన్ని సామాజిక వర్గాలు, కొన్ని పేద వర్గాలు ఏ పరిస్థితిలో బతుకుతున్నాయో, వారి జీవితాలు ఎలా ఉన్నాయో, అద్దె ఇంట్లలో ఉండడం, ఆ అద్దెలు కట్టుకోవడం కోసం అని చెప్పి ఏకంగా వాళ్ళు సంపాదించిన దాంట్లలో కనీసం 35-40% డబ్బులు ఆ అద్దెల కోసమే పెట్టుకుంటూ చాలని జీతాలతో ఎలా బ్రతుకు బండిని ఈడుస్తున్నారో నా కల్లారా చూశా. ఇటువంటి పరిస్థితిని కూడా పూర్తిగా మార్చాలి అని చెప్పి గట్టి సంకల్పం చేశాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇదే పరిస్థితేనా అని చెప్పి ఎన్నెన్నో సందర్భాలలో బాధపడ్డా. దీనిని మార్చాలి అనే ఉద్దేశంతోనే ఏకంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికలకు వెళ్లే ముందు ఆ ప్రణాళిక చూపించా, ఎన్నికల ప్రణాళిక. దాంట్లో ఎన్నికల మేనిఫెస్టోలో చూపిస్తూ ఈ ఎన్నికల మేనిఫెస్టోలో రాశా. ఎన్నికల మేనిఫెస్టో అంటే ఇదేదో ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలేకపోయే పేపర్ కాదు. ఎన్నికల మేనిఫెస్టో అంటే 650 పేజీలు, 1000 పేజీల డాక్యుమెంట్ క్రియేట్ చేసి అది చదవడానికి ఎవరికైనా కూడా విసుకెక్కే పరిస్థితిలోకి పోయే మేనిఫెస్టో ఉండకూడదు అని కేవలం 2 పేజీలు మేనిఫెస్టో. నాకు ఈ మేనిఫెస్టో ఒక బైబిల్, మేనిఫెస్టో నాకు ఒక ఖురాన్ లాంటిది, ఈ మేనిఫెస్టో నాకు ఒక భగవద్గీత లాంటిది అని చెప్పి ఈ మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయడం కోసం నిశలు కృషి చేస్తాడు అని చెప్పి మొట్టమొదటి రోజు నుంచి భరోసా ఇస్తూ వచ్చా. చెప్పిన ఇళ్ల పేదలందరికీ ఇళ్లకు సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం. ఇల్లు లేని పేదలందరికీ పార్టీలు చూడం, కులాలు చూడం, మతాలు చూడం, వర్గాలు చూడం, ఏ ఒక్కటి అర్హత మాత్రమే చూస్తాం. 5 ఏళ్లలో అక్షరాల 25 లక్షల ఇల్లులు కట్టిస్తామని చెప్పి ఇదే మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాను, మీ బిడ్డ 25 లక్షల ఇల్లు మేనిఫెస్టోలో కట్టిస్తాము అని చెప్తే ఈరోజు అంతకు మించి దాదాపుగా 31,75,000 ఇళ్ల పట్టాలకు ఇల్లు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాము అని చెప్పి గర్వంగా కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా నేను. అది కూడా
ఎక్కడా కూడా అర్హత మాత్రమే ప్రాతిపాదికగా ఉండాలని